నువ్వంటే నాకు ఇష్టమైన ఒక సినిమా స్టార్ట్ చేసి 2 పాటలు రికార్డ్ చేసి తర్వాత అది అనివార్య కారణాల వల్ల ఆ సినిమాని ఆపేసి మళ్ళీ నేను సీతారామ శాస్త్రి గారు పంపిస్తే అమెరికాకి వెళ్ళాను, అటు అమెరికా ఇటు ఇండియాకి. ఆయనేమో ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. సో ఆయన సినిమాలోకి రాకముందరి నుంచే నా త్రూయే మొదట రావాలి అన్నంత పరిచయం, ఫ్రెండ్షిప్ ఉండింది. అప్పుడు డిసైడెడ్ ఏంటంటే నా ఫస్ట్ సినిమా ఆయనే చేస్తారని. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొడ్యూసర్ మేము డిసైడ్ అయింది నేను ఉదయ్ కిరణ్, ఆర్బి పట్నాయక్. ఎంఎస్ రాజు గారికి ఇది చెప్పిన తర్వాత ఆయన కన్విన్స్ అయ్యారు. ఆయన తేజ గారు ఎడిటింగ్ రూమ్లో నువ్వు నేను రషెస్ చూసి ఉదయ్ కిరణ్ ఓకే. కానీ ఉదయ్ కిరణ్ ఎలాగూ పెట్టుకున్నప్పుడు మళ్ళీ కొత్త అమ్మాయి వద్దు, అమ్మాయి రీమా సేన్ ఆల్రెడీ కాంబినేషన్గా ఇద్దరు సక్సెస్ఫుల్. సో నెక్స్ట్ నువ్వు నేనులో రిపీట్ చేయలేదు ఆ కాంబినేషన్ని తేజ గారు. సో మనం రిపీట్ చేద్దాము, ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి రీమా సేన్ని ఓకే చేసింది, తనురాయిని ఓకే చేసింది ఎంఎస్ రాజు గారు. ఆ రెండు ఆయన చాయిసే. నేను అసలు నా ఐడియాలో ఉన్న ఇద్దరు ఆర్టిస్టులు వీళ్ళిద్దరు కాదు. అమ్మాయి శ్రావణి సుబ్రహ్మణ్యం నుంచి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఎడిటింగ్ రూమ్లో, పూరి జగన్నాథ్ గారు ఎడిటింగ్ రూమ్లో రషెస్ చూసి ఆ అమ్మాయిని ఓకే చేశారు. సో రీమా సేన్ని ఆయనే ముంబై వెళ్ళి మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చి వచ్చాకే నాకు చెప్పారు. నేను ఫిక్స్ అయిపోయా అన్నారు. ఇంకా సర్లే అయితే. అంటే నీకు నచ్చిందా మరి ఇంకా బలవంతంగా చేయాలనిపించింది? అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఉంటుంది కదా అరేంజ్డ్ మ్యారేజ్కి లవ్ మ్యారేజ్కి ఉన్న తేడా. తర్వాత ప్రేమించాలి అంతే. నేను ఐఎమ్ ఓకే. ఎందుకంటే రీమా బేసిక్గా నాకేమీ నచ్చక కాదు వద్దన్నది, సూటబిలిటీ ఆఫ్ ద క్యారెక్టర్. ఇదేమో చాలా సాఫ్ట్ అండ్ ట్రెండీ, టెండర్గా ఉంటుంది. ఆ అమ్మాయి కొంచెం మోడర్న్గా ఉంటుంది, ఒక రెబెలియస్ ఇండిపెండెంట్ నేచర్ ఉన్న అమ్మాయి. సో ఈ క్యారెక్టర్లో అమ్మాయిని అలా ఎలా కన్విన్సింగ్గా ఆడియన్స్కి ఎలా చెప్పగలుగుతాం. అందులో చిత్రంలో ఇంకా బోల్డ్గా కూడా ఉంది అమ్మాయి. ఆ క్యారెక్టరే బోల్డ్ క్యారెక్టర్ అండ్ స్టబర్న్నెస్ ఉంటుంది. నేను అలా చూసేసిన రీమా సేన్ని ఎలా కన్విన్సింగ్గా చెప్పగలుగుతాను. ఇందులో మరీ అసలు చాలా సెన్సిబుల్గా వాడు పక్క గదిలోకి వెళ్ళంగానే వాడి చొక్కా ఏం వేసుకునేటట్టు ఆమె అడిగేది, ఇలా ఉంటారా ఈ రోజుల్లో ఆడపిల్లలన్నీ. తర్వాత ఆమె మంచిగా డౌట్లు అడుగుతూ ఉండే, అంటే ఇలాంటి నాకు హెల్ప్ అయ్యేది.